స్పెషల్ థియేటర్లకు 5వ షో అట. తప్పనిసరిగా చిన్న సినిమాకే సినిమా టికెట్ ధరలు ఖరారు. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట. అయితే స్పెషల్ థియేటర్లకు 5వ షో అట. 5 షోలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి చిన్న థియేటర్లకు దీనికి సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయంటూ కూడా ఒక హైకోర్టు అయితే ఒక సంచలనమైనటువంటి ఆ నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి అది పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా టికెట్ ధరలు, ప్రదర్శనలు, ప్రేక్షకుల సౌకర్యం, థియేటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక జీవో జారీ చేసింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకొని థియేటర్లను కొత్తగా వర్గీకరించడంతో పాటు సామాన్య ప్రేక్షకులకు వినోదాన్ని అందుబాటులో ఉంచేలా నిర్దిష్ట ధరలను ఖరారు చేసింది. థార్బీ 7.1 2K 4K స్క్రీన్లు కలిగిన థియేటర్లను స్పెషల్గా గుర్తించిన ప్రభుత్వం రోజువారీ షోల సంఖ్యలో 4 నుంచి 5 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిందట. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చిందట. 5వ షో చిన్న సినిమాకే. అదనపు 5వ షోను తప్పనిసరిగా చిన్న సినిమాలకే కేటాయించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీనివల్ల చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత తీరుతుందని భావిస్తున్నారు. అలాగే రూపాయలు 100 కోట్లకు పైగానే వ్యయంతో నిర్మించిన చిత్రాలకు సూపర్ హై బడ్జెట్ హోదా కల్పించనున్నారు. భారీ చిత్రాల నిర్మాతలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి పొందిన సందర్భంలో నిబంధనల ప్రకారం పెంచి అమ్మిన లాభాల్లో 20% తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్కు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందట. ఈ నిధుల ద్వారా చిత్ర పరిశ్రమలో కార్మికుల సంక్షేమానికి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం లభించనుందట. దీనికి సంబంధించి సినిమా టికెట్ ధరలు, ప్రదర్శనలు ప్రేక్షకులకు అనుగుణంగా ఉండేటట్టు సాధారణ ప్రజలు కూడా టికెట్స్ కొనే విధంగా టికెట్స్ ఉండాలి. అదేవిధంగా 5వ షో కూడా 5 షోలు కూడా నడిపించుకోవచ్చు. రాత్రి 8 గంటల నుంచి 1 గంట వరకు కూడా మీరు సినిమాలు నడిపించుకోవచ్చు. కానీ మీరు చివరగా 5వ షో ఏదైతే నిర్వహిస్తారో, 5వ షో ఏదైతే సినిమా చేస్తారో ఖచ్చితంగా చిన్న సినిమా అయి ఉండాలి, చిన్న మూవీ అయి ఉండాలి. అదేవిధంగా దీని నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్ కావచ్చు, లాభాన్ని ఖచ్చితంగా ఫిలిం కార్పొరేషన్కి మాత్రం ఇవ్వాల్సిందే. 20% ఇవ్వాల్సిందే. దాన్ని ఇవ్వడం వల్ల ఏదైతే ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి యాక్టర్స్ కావచ్చు, కార్మికులు ఎవరైతే ఉంటారో అందులో పనిచేసినటువంటి కూలీ పని చేసుకునే వాళ్ళు చాలామంది కూడా మేము బెనిఫిట్స్ ఇచ్చడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కార్పొరేషన్కు చెల్లించాల్సిందే అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే థియేటర్ల వారీగా కనిష్ట గరిష్ట ధరలు ఇలా. థియేటర్ రకం నాన్ ప్రీమియర్ సీట్లు, ప్రీమియర్ సీట్లట. నాన్ ఏసీ థియేటర్లకు 30 రూపాయలు, ప్రీమియర్ సీట్లకు ప్రీమియం సీట్లకు 50 నుండి 100 అట. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియర్ సీట్లకు 50 నుండి 150 అట టికెట్కి. ప్రీమియర్ సీట్లకు 100 నుండి 200 అట. స్పెషల్ థియేటర్లు 100 నుండి 250 నాన్ ప్రీమియర్ అయితే. అదే ప్రీమియర్ అయితే నిబంధనల ప్రకారం అట. ఏ రకమైన థియేటర్లోనైనా సామాన్య ప్రేక్షకుల కోసం కనీసం 25% సీట్లను తప్పనిసరిగా నాన్ ప్రీమియం విభాగంలో కేటాయించాలట. అయితే దీనికి సంబంధించి నాన్ ప్రీమియర్ అంటే తక్కువ, అంటే 30 నుండి 70 వరకు, అంటే కింది సీట్లో కింది రోలో కూర్చునే వాళ్ళు. తర్వాత మీది రోకి వచ్చేసరికి ఆ 70-100 రూపాయలు అయిపోతుంది. తర్వాత ఇంకా మీదికి వచ్చే 150-300 వరకు ఉంటుంది. ప్రీమియం, నాన్ ప్రీమియం, ఏసీ ఈ రకమైనటువంటి రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి. దానికి సంబంధించి ఆ టికెట్ రేట్లు ఉంటాయి. కానీ నాన్ ప్రీమియంలో ఏదైతే 25% ఖచ్చితంగా సీట్లు సామాన్య ప్రజలు కేటాయించాలి అంటూ కూడా ఇక్కడ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఈ ప్రాఫిట్ని ఖచ్చితంగా 20% కార్పొరేషన్ ఏదైతే సినీ రంగ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సింది అంటూ కూడా ఇక్కడ ఆ పెద్ద ఎత్తున అయితే ఒక హెచ్చరించినట్టు తెలుస్తుంది. మరి చూడాలి.